ఐసీఏఆర్ మరియు భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో శాస్త్రీయ ఆధారిత పోషక నిర్వహణపై ఈ నెల 20 నుండి 24వ తేదీ వరకు జిల్లాలోని వేరువేరు ప్రాంతాలలో జాతీయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమతుల్య ఎరువుల వినియోగంపై సమగ్ర అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఏలూరు జిల్లాలోని మక్కినవారిగూడెం క్లస్టర్ మరియు చల్లచింతలపూడి క్లస్టర్లో నిర్వహించబడ్డాయి. ఈ అవగాహన కార్యక్రమాలలో సమతుల్య ఎరువుల వినియోగం, ఫెర్టిగేషన్, తోటల్లో లభించే వ్యర్థాల పునర్వినియోగం, చిన్న తోటల్లో పచ్చి రొట్టె ఎరువుల వినియోగం, సమగ్ర పోషక నిర్వహణ, ప్రిసిషన్ ఫార్మింగ్, డ్రిప్ నీటిపారుదల, మల్చింగ్, తెల్లదోమ నియంత్రణకు R55 అనే బయో కంట్రోల్ ఏజెంట్ వినియోగం, డికాంటర్ కేక్ మరియు POME స్లగడ్ వంటి సేంద్రియ పదార్థాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తల బృందాలు మల్చింగ్ పద్ధతులు, మట్టి నమూనా సేకరణ విధానాలు, గనోడెర్మా వ్యాధి నియంత్రణకు బయో ఎరువుల వినియోగంపై ప్రదర్శనలు నిర్వహించారు. అదనంగా సమతుల్య ఎరువుల వినియోగం, ఫాస్ఫరస్ ఎరువుల తగ్గింపు, బేసల్ స్టెమ్ రాట్, గెల మరియు పండ్ల కుళ్ళు తెగులు, రైనోసెరస్ బీటిల్ నియంత్రణపై సలహా సేవలు అందించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం శాస్త్రీయ విధానాల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం, తద్వారా ఆయిల్ పామ్ పంటలో ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంపొందించడమని అధికారులు తెలియజేశారు. ఇష్యూ వాళ్ళకి తెలుస్తున్నాయి కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే కూడా కలెక్ట్ చేసేసి నాకు ట్యూస్డే హియరింగ్ పెట్టి ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటాం. అందులో ఇది కూడా పెడతాము అని మళ్ళీ ఐఎమ్ రిమైండింగ్ యూ ఆల్. సో మంచి టీం ఉన్నాయి, మంచి లీడర్స్ ఉన్నారు. మనం 79 years ఇదే లాస్ట్. నా కాన్సెప్ట్ ఒకటి మీరు అందరూ అర్థం చేసుకోండి. మేము గెలుస్తానికి మేము అంత పనులు చేయొచ్చు, కానీ మంచి పేరు తెచ్చుకోవడానికి మేము ఆ కష్టపడిన దాంట్లో 10వ వంతు ఖర్చు పెట్టిన 10వ వంతు చేస్తే ఎంత మంచి పేరు వస్తుందో ఆలోచించండి. అదే కాన్సెప్ట్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ బాగుండేది చేద్దాం. కలెక్టర్ గారికి స్పెషల్గా ఆమె ఇనిషియేటివ్ తీసుకుని ఈ మీటింగ్ పెట్టించారు. ఆమె మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరూ ఏ ఇబ్బంది వచ్చినా మనం ఫ్యామిలీ అందరూ కలిస్తేనే పబ్లిక్ని సాటిస్ఫై చేయగలరు. నేను ఐ విల్ బి అవైలబుల్. మీ ఫోన్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటే మా ఆఫీస్ ఉంటుంది. మనం ఎవరితో అయినా, మన కాదు సొంత విషయం కాదు, ఎవరితో అయినా ఎప్పుడైనా మాట్లాడచ్చు. ప్లీజ్, థ్యాంక్ యూ.